నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కి సంబంధించినటువంటి వార్త ఇది. ప్రస్తుతం ఈయన మీద నమోదైనటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం గత నెలలోనే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంటే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి సమాచారం ఇవ్వకుండా గత 5 సంవత్సరాల కాలంలో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విదేశీ పర్యటనలు చేశాడు పివి సునీల్ కుమార్. అంటే ఈయన విదేశీ పర్యటనలు చేయడం తప్పు కాదు, సరైన పర్మిషన్ తీసుకుని ఈయన విదేశీ పర్యటనలు చేయాలి. ఆ విధంగా చేయలేదు, అందుకే అభియోగాలు ఆయన మీద నమోదయ్యాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఈ విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి సమాచారం, అంటే మీరు ఎందుకు ఈ విధంగా చేశారో సరైన సమాధానం ఇవ్వండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. మీరు సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందని చెప్పి ఈరోజు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈయన విదేశీ పర్యటనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఒక్కసారి నేను మీకు చదివినిపిస్తాను. ఎందుకంటే ఈ విదేశీ పర్యటనల వెనకాల ఒక అతిపెద్ద గూడు పుటాని నడిచింది అని ఒక చర్చ జరుగుతోంది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో 2024 మార్చి 1 నుంచి 4 మధ్య జార్జియా అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకున్నాడండి. కానీ ఆయన వెళ్ళింది ఎక్కడికి? దుబాయ్కి. ఆ తర్వాత ఇంకొకసారి పర్మిషన్ అసలు తీసుకోలేదు. 2023 సెప్టెంబర్ 2 నుంచి 11 వరకు పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళాడు? స్వీడన్కి వెళ్ళాడు. మళ్ళీ ఇంకోసారి పర్మిషన్ తీసుకోకుండా, ఎలాంటి సమాచారం లేకుండా ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు 2023 సంవత్సరంలో అమెరికాకి వెళ్ళాడు. ఇంకోసారి సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు 2022 సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 19 వరకు జార్జియా అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడండి. పర్మిషన్ జార్జియాకి తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? దుబాయ్కి వెళ్ళాడు. మళ్ళీ ఇంకొకసారి పర్మిషన్ తీసుకోకుండా 2021 అక్టోబర్ 2 నుంచి 8 వరకు దుబాయ్ వెళ్ళాడు. ఇంకొకసారి అమెరికా అని చెప్పి అనుమతి తీసుకుని 2019 డిసెంబర్ 21 నుంచి జనవరి 2020 సంవత్సరం జనవరి 4వ తారీఖు వరకు లండన్ వెళ్ళాడు. అంటే ఇక్కడ మనకి 6 సార్లు ఆయన విదేశీ పర్యటనలు చేశాడు. అందులో కొన్నిసార్లు పర్మిషన్ తీసుకుని పలానా దేశం వెళ్తున్నానని చెప్పి పర్మిషన్ తీసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి అసలు పర్మిషన్ తీసుకోవాలా. ఈ మొత్తం 6 పర్యటనలో చూసుకుంటే 3 సార్లు 6 విదేశీ పర్యటనలు చేస్తే 3 సార్లు దుబాయ్ వెళ్ళాడు. ఇక్కడే దీని మీద చర్చ జరుగుతోంది. దుబాయ్ 6 సార్లు పర్యటన చేస్తే దుబాయ్కే 3 సార్లు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు దుబాయ్కి? ఈ మధ్య దుబాయ్ పేరు చాలా బాగా వినిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈ దుబాయ్ పేరు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఆయన లోక్సభలో చాలా స్పష్టంగా మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు 4,000 కోట్ల రూపాయలు దేశం దాటించేశారు. అతిపెద్ద కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించి. ఢిల్లీలో జరిగింది చాలా చిన్నది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది చాలా పెద్దది. దుబాయ్కి 2,000 కోట్ల రూపాయలు, ఆఫ్రికా కంట్రీస్కి 2,000 కోట్ల రూపాయలు పంపించేశారు అని చెప్పి ఆయన లోక్సభ వేదికగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చారు మద్యం కుంభకోణానికి సంబంధించి. ఇక్కడ ఇప్పుడు పివి సునీల్ కుమార్ 6 పర్యటనలో 3 దుబాయ్ ఉంటే చాలామందికి డౌట్ వస్తుంది. ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి ఈ ముడుపుల ద్వారా వచ్చినటువంటి ఈ డబ్బుని దుబాయ్లో ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా ఉండి పివి సునీల్ కుమార్ దుబాయ్ పర్యటన చేసినప్పుడల్లా అక్కడ డబ్బులు దాయటం కావచ్చు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, వేరే రకాల్లో పెట్టడం కావచ్చు. ఈ విధంగా దుబాయ్లో ఈ వ్యవహారం నడిచిందా? జగన్మోహన్ రెడ్డి గారి బినామీ ఆస్తులకు సంబంధించి ఈ వ్యవహారాలు మొత్తం పివి సునీల్ కుమార్ అక్కడ చూసుకున్నాడా? అందుకే ఆయన 3 సార్లు దుబాయ్ వెళ్ళాడా? దీని మీదే ప్రస్తుతం చర్చించడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా డేటా మొత్తం తీసుకుంటే పర్మిషన్లు తీసుకోకుండా వేరే కంట్రీస్కి వెళ్ళటం ఏంటంటే, పర్మిషన్లు తీసుకుని వేరే కంట్రీస్కి వెళ్ళటం, తీసుకోకుండా వెళ్ళిపోవటం. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్యూరోక్రాట్స్గా ఉన్నవాళ్ళు, ఒక బాధ్యత కలిగినటువంటి సీనియర్ ఆఫీసర్సు. వాళ్ళ నిబంధనల ప్రకారం అండర్ సెక్షన్ 3 ప్రకారం, ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ అండర్ సెక్షన్ 3 ప్రకారం తప్పనిసరిగా విదేశీ పర్యటన చేసినప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరి ఆయన తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక తీసుకుని మళ్ళీ ప్రభుత్వానికి ఆయన రాంగ్ గైడెన్స్ ఇచ్చి తప్పుదారి పట్టించి వేరే కంట్రీస్కి ఎట్లా వెళ్తాడు? అంటే దీని వెనకాల ఉన్నటువంటి మతలబు ఏంటి? ఆయన దోచుకున్న సొమ్ముని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కోసమే
ఈ విధంగా తప్పుదోవ పట్టించి వెళ్ళటానికి కారణం అదేనా? అక్కడ పెట్టుబడులు పెట్టి దోచుకుందంతా అక్కడ దాచుకోవటానిక? జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా ఉండి అక్కడ తతంగం అంతా నడిపించడానిక? సో డెఫినెట్గా దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇలాంటి అనుమానం ప్రస్తుతం ఉంది ప్రభుత్వానికి. సో ఇది మొత్తం నిజాలు నిగ్గు తేల్చాలంటే ఆయన ఏ రోజు వెళ్ళాడు విదేశాలకు, వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడు, అక్కడ ఏమి నడిచింది, ఎవరెవరిని కలిశాడు, అక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టారా, ఈ డబ్బులు మొత్తం ట్రాన్సాక్షన్కి సంబంధించిన వివరాలు ఏంటి, ఈయనకి బినామీలు ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? సో ఇది మొత్తం కూపీ లాగాలంటే రూట్ లెవెల్ నుంచి దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అందుకే ఇది తెలిసిన వెంటనే ఆయన సస్పెండ్ చేశారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి అని ఉత్తర్వులు కూడా సీఎస్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా నిజాలు నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. పివి సునీల్ కుమార్ ఎందుకు విదేశీ పర్యటనలు చేయాల్సి వచ్చింది, చెప్పకుండా చెప్పి రాంగ్ వేలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సో డెఫినెట్గా అన్ని వివరాలు అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది పివి సునీల్ కుమార్ నడిపించినటువంటి ఈ వ్యవహారం మీద? ఆయన ఇదే కాదండి, ఈ విదేశీ పర్యటనలు ఆయన దుబాయ్ వెళ్ళి ఏం చేశాడు, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళి ఏం చేశాడు, జార్జియా స్వీడన్కి వెళ్ళి ఏం చేశాడు, లండన్ వెళ్ళి ఏం చేశాడు, సో ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా అరాచకమే చేశాడని చెప్పి వార్తలు వింటూ ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు మొత్తం వ్యవహారం నడిపించింది ఆయన్ని గూండాలతో కొట్టించడం, తర్వాత చాలా మంది దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు మీడియా ముందే ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పనిచేసేవాళ్ళు, భారతి గారు దగ్గర పనిచేసేవాళ్ళు 68 మందిని ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఎలాంటి అర్హతలు లేకపోయినా సరే ఉద్యోగాల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి. సో ఇది కూడా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా పనిచేశారు. సో ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక్కొక్కటి ఆధారాలతో సహా బయట పెట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తుంది. సో అవసరమైతే ఒక టీంను కూడా ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఈయన నడిపించినటువంటి ఈ వ్యవహారాలన్నింటి మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? ఐపీఎస్ పివి సునీల్ కుమార్ ఈ విదేశీ పర్యటనల మీద మీ అభిప్రాయం ఏంటి? దుబాయ్ వెళ్ళాడన్న విషయం ఇప్పుడు 3 సార్లు వెళ్ళాడు కాబట్టి మీకు నిజంగా అలాంటి అనుమానం ఏమన్నా ఉందా? గత ప్రభుత్వం తాలూకు ఉన్నటువంటి ఈ వ్యవహారం మొత్తం ఆయనే చూసుకున్నాడని మీకు ఏమన్నా అనిపిస్తుందా? సో ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.